శివాయ గురవే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారి జాతకము ఎలా ఉండబోతుంది, గ్రహాల స్థితిగతులు మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి, మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మఖా నక్షత్ర 4 పాదములు, పుబ్బా నక్షత్ర 4 పాదములు, ఉత్తరా నక్షత్ర 1వ పాదము కలిస్తే సింహరాశి. ఈ సంవత్సరము ఈ రాశి వారికి ఆదాయము 5, వ్యయము 5. మీకు వచ్చే ఆదాయం ఎంత ఉంటుందో ఖర్చు కూడా అంతే సమానంగా ఉంటుంది. అంటే ఈ సంవత్సరం మీరు రూపాయి సంపాదిస్తే రూపాయి ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పొదుపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటేనే ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉంటారు. ఇక రాజపూజ్యము 7, అవమానం కూడా 7. మీకు గౌరవ మర్యాదలు ఎంత లభిస్తాయో అదే స్థాయిలో విమర్శలు లేదా చిన్నపాటి అవమానాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేసే మంచి పనులకు గుర్తింపు దక్కుతుంది, కానీ అదే సమయంలో కొందరు మిమ్మల్ని తక్కువగా చేసి మాట్లాడవచ్చు లేదా అపవాదాలు వేయవచ్చు. ఇలాంటి సమయంలోనే సంయమనము పాటించడము చాలా ముఖ్యము. ముందుగా గ్రహాల సంచారము గమనిస్తే జూన్ నుండి గురువు వ్యయస్థానంలో ఉండడము, శని అష్టమ స్థానంలో, రాహువు 7వ స్థానంలో, అలాగే కేతువు 1వ స్థానంలో సంచరిస్తున్నారు. దీనివల్ల ఈ సంవత్సరము మీకు ఫలితాలు మధ్యస్థం నుండి కొంచెం కష్టంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో రాజకీయ ఒత్తిళ్లు, చికాకులు ఉండవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సహనంతో ఉండడము చాలా ముఖ్యము. వ్యాపారస్తులకు ఈ సమయము అంత అనుకూలంగా లేదు. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకపోవడమే చాలా మంచిది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వద్దు. ముఖ్యంగా ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేయడము అవసరము. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన గొడవలకు, కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఖర్చులు పెరిగేటటువంటి అవకాశం ఉంది, కాబట్టి పొదుపుపై దృష్టి పెట్టండి. స్త్రీలు, కుటుంబము అలాగే ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. గ్రహగతులు అనుకూలంగా లేనందున రాజకీయాల్లో ఉన్నవారికి కూడా ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి సమయంగా కనిపిస్తుంది. సింహరాశి రాజకీయ నాయకులు ఆవేశానికి లోను కాకుండా ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి సమయం. రైతులకు ఈ ఏడాది ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారు సహనంతో ఉంటూ ఉన్న అవకాశాలను కాపాడుకోవడము ముఖ్యము. స్త్రీలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే కుటుంబంలో వచ్చే చిన్న చిన్న సమస్యలను ఓర్పుతో పరిష్కరించుకోవడము మంచిది. పరిస్థితులు అనుకూలంగా మారడానికి ఈ చిన్న పరిహారాలు పాటించండి. ఆదిత్య హృదయము ప్రతిరోజు కూడా పారాయణము చేయండి. శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయించండి. అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రము నిత్యము కూడా పారాయణం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నా సరైన జాగ్రత్తలు అలాగే దైవ ప్రార్థనతో మనం ఇబ్బందుల నుండి గట్టెక్కవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ సింహరాశి మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.